నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలోకి వెళ్తే శ్రీధరి అప్పలరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ముందు ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేసేటప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి దగ్గర చేరుకోవటం, పెద్ద ఎత్తున గలాటా చేయటం, గొడవ చేయటం, హంగామా సృష్టించారు. సరే, అక్కడ పోలీసులు అంటే నాకు తెలిసినంత వరకు ఇన్ఫామ్ వాళ్ళకి చేసి ఉంటారు. అందువల్ల వాళ్ళు అంతమందిని గ్యాదర్ చేసుకోగలిగారు. సరే, ఏది ఏమైతే మొత్తం మీద అక్కడ నుంచి ఆయన్ని బలవంతంగా తీసుకొని వచ్చేసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అయితే నైట్ టైం మ్యాజిస్ట్రేట్ గారు ఆయన ఆ పర్మిషన్ ఇవ్వకపోతే తెల్లారి రోజులు మధ్యాహ్నం కానీ సాయంత్రం టైంలో ఆయన్ని కోర్టులో హాజరుపరుద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సో ఈలోపు వైసీపీ పార్టీ అంటే ఆ పార్టీలో ఆయన అరెస్ట్ అయ్యేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి వీడియో మాట్లాడాడు. ఏమంటున్నాడు ఆయన? యాక్సిడెంటల్ కేసుని కావాలని హత్యా కేసుగా క్రియేట్ చేశారని చెప్పేసి మాట్లాడారు. సో దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈలోపు ఆయన స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ పేటీఎం ఆర్టిస్టులు కొంతమంది ఆంటీల దగ్గర అక్కడికి పంపించేసి నానా రభస చేయిస్తున్నాడు. మామూలుగా లేదు. వాళ్ళు అప్పుడు ఎంత పేమెంట్ ఇచ్చారో తెలియదు, కానీ 500కి మించినటువంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఒకసారి మన ఆంటీ ఏం మాట్లాడుతుందో ఒకసారి ఆ వీడియో మీరు చూసిన తర్వాత ఆ వీడియో, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? డబ్బులు ఇస్తే ఏదైనా మాట్లాడతారా? చేసింది తప్పు అని తెలిసినా కూడా వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. అంటే వాళ్ళకి స్క్రిప్ట్ ఎలా ఇచ్చారో, ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూస్తే నిజంగానే ఆంటీ ఎంత పేటీఎం ఆర్టిస్టో మనకు అర్థమైపోయింది. సరే, అక్క ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసింది. ఒకసారి అక్క పర్ఫార్మెన్స్ని మీరు చూడండి. మా మత్స్యకారు బిడ్డ కాబట్టి మా దగ్గర ఉండి మా దగ్గర పెరిగి మా ఊరు ఉంటే మేమంతా ఈ ఊరు ప్లేస్ ఎక్కడికి వెళ్ళము. అక్కడికి ఎక్కడ తీసుకెళ్ళి మేము ఎక్కడే ఉంటాం. మేము ఈ రోడ్డు మీదే ఉంటాం. ఈ రోడ్డు మీదే అతను ఉన్నాడు, ఈ రోడ్డు మీదే ఉంటాము. అతను ఇంట్లో కాబట్టి మేము ఈ రోడ్డు మీదే ఉంటాం. ఇక్కడ ఇంట్లో ఎక్కడే పొయ్యి పెట్టుకొని ఎక్కడే బతుకుతాం. మేము ఎక్కడే పార్సల్ తెచ్చుకొని కూడా తింటాం. అక్కడికే వస్తాము. వాళ్ళ కోరలు తీసుకుని మా దగ్గర పెరిగాడు, మా ముందు పెరిగాడు, మా ఎదురు పెద్దోడయ్యాడు. అలాంటి వ్యక్తిని మీరు అక్రమంగా తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. ఆమె ఏమంటుంది? మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి మేము వస్తాం, లేదా ఇక్కడే పొయ్యిలు పెట్టుకుంటాం, లేదంటే భోజనాలు తెచ్చుకొని పార్సల్ తెచ్చుకొని ఇక్కడే తింటాం. మరి పొయ్యిలు పెట్టుకుంటారా లేదా భోజనాలు తెచ్చుకుంటారా? అక్కడ అనేది అక్కడ స్క్రిప్ట్ని బట్టి అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అన్న పేమెంట్ ఎక్కువ ఇచ్చారనుకోండి పార్సల్ తెచ్చుకుంటారు, తక్కువ ఇచ్చారనుకోండి అక్కడే పొయ్యి పెట్టుకొని భోజనాలు వండుకుంటారు. కాబట్టి అక్కడ పేమెంట్ని బట్టి పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఒక శ్రీధరి అప్పలరాజు ఎట్లాగో కేసు పడింది, ఒకటి గుద్దిన అదే కేసు, 10 మందిని గుద్దిన అదే కేసు. అవేందో మా ఓడు మా ముందు పెరిగింది అంటుంది కదా. ఒకసారి ఇంకో క్వార్టర్ ఇంకొక చేత వేయించి చిన్నగా దాని మొగుని కూడా గుద్ది దరిద్రం పోయిద్ది. అప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇలాగే మాట్లాడిద్దాం, చూద్దాం. మీకు సిగ్గుండాలి కనీసం ఏమన్నా మాట్లాడటానికి. ఎందుకంటే అవతల కుటుంబం కూలిపోయింది, వాళ్ళు రోడ్డును పడ్డారు, భర్త కోల్పోయాడు, పిన్న వయసులో భర్తను కోల్పోయింది ఆమె. ఒక చిన్న పిల్లాడు, దాదాపుగా 1.5-2 సంవత్సరాలు పిల్లోడు, పిల్లోడికి తండ్రి లేడు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లికి కొడుకు కోల్పోయాడు. సిగ్గు లేకుండా మీరు మీడియా ముందుకు వచ్చేసి సొల్లు మాటలు మాట్లాడిస్తున్నారు. ఎవరో డబ్బులు ఇచ్చారని చెప్పేసి మురుగుతా ఉన్నావు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు సామెత చెప్తారు, ఇల్లు కాలిపోయి ఒకటి ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడం నిప్పడిగాడు. అట్లా ఉంది మీ సామెత. కూలిపోయింది వాళ్ళ సంసారం కదా, వాళ్ళు రోడ్డును పడింది వాళ్ళు కదా. మీకేం తెలుసా బాధ? మీకేం తెలుసా పెయిన్? మీకేం తెలుసా ఇబ్బంది? ఆ చిన్న పిల్లాడితో 1.5 పిల్లాడు పాపం ఆడు వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తారని అడుగుతున్నాడు. సిగ్గుందా మీకేమన్నా? మీరు మనుషులేనా అసలు? కనీసం డబ్బులు ఇస్తే అన్నం తింటారా, అశుద్ధం తింటారా మీరు? అది చేసింది ఏదో పని, అది కొడుకు చేసింది ఏదో పని. మళ్ళీ పైపెచ్చు సిగ్గు లేకుండా మీలాంటి వాళ్ళందరూ వచ్చేసి ఆడు కూర్చొని ఏదో గానా భజన మొదలుపెట్టినట్టు మా శ్రీధరి అప్పలరాజు మా గొంతులో పెరిగాడు, మా సందుల్లో పెరిగాడు, మా లంగా బొందులు పట్టుకొని తిరిగాడు అని చెప్పినట్టు చెబుతున్నారు ఏంటి? చేసింది తప్పు, ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది, ఆ కుటుంబం రోడ్డును పడుతుంది. పోనీ దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు పైన అవుతుందిగా. ఏదైనా పెద్ద మనుషులతో మాట్లాడుకొని ఆ కుటుంబానికి ఏదైనా భరోసా కల్పించాడా? అది కల్పించడు, వాడికి అవసరం లేదు.
ఆడు అరెస్ట్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి. అరెస్ట్ అయితే ఫేమస్ అవుతాం, అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి భుజం మీద చెయ్యేసి తడతాడు, అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి వాడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తాడు. దీనికోసం అభంశుభం తెలియనటువంటి ఒక వ్యక్తిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. సీదిరి అప్పలరాజు నేను మాట్లాడుతున్నాడు, ఒక యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసుగా క్రియేట్ చేసింది. ఎవడరా మర్డర్ కేసుగా క్రియేట్ చేసింది? ఎవరా నేపాలి? ఎవరు మర్డర్ కేసు క్రియేట్ చేసింది? యాక్సిడెంట్ జరిగింది, అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అతను కనీసం ట్రీట్మెంట్ చేయించలేదు. సరే, ఒకవేళ జరిగిపోయినప్పుడు మీ కొడుకుని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మా వాడు పొరపాటున యాక్సిడెంట్ చేసి చనిపోయాడు, బాధిత కుటుంబాలకు నేను ఎంతో కొంత కాంపన్సేషన్ ఇస్తాను. వాళ్ళు అడిగిన ఇప్పుడు ఎవరైనా ఒక 20-30 లక్షలు అడిగారు అనుకో, అంత కాదా ఒక 20 ఇస్తాను, 10 ఇస్తాను. అలాగే ఆ బిడ్డ చిన్నపిల్లాడు ఉన్నాడు, తండ్రి కోల్పోయినాడు, వాడి చదువులకు నేను ఏదో చూసుకుంటాను, లేకపోతే వాడు చదువులకి ఇంత అమౌంట్ ఫిక్స్ చేస్తాను, నెల ఎంత అయితే రాని అది వాడు చదువులకు ఉపయోగించుకొని అని కాంప్రమైజ్ చేసుకునేవాడు మనిషి పుట్టక పుట్టినోడు చేసే పని. అంతేగాని పొరపాటున గుద్దితే అరెస్ట్ చేస్తారా, పొరపాటున తగిలితే అరెస్ట్ చేస్తారా, లోపల పెట్టేస్తారా? వాడు నిన్న మాట్లాడుతున్నాడు, అక్కడ రేపు మ్యాజిస్ట్రేట్ దగ్గర తేలిపోయింది, సిద్ధార్థ్ బండి తగిలిచ్చి చనిపోయాడా లేకపోతే నా కొడుకు గుద్దాడా అనేది కోర్టులో తెలుస్తుందని చెప్తున్నాను. అంటే న్యాయ వ్యవస్థ మీద వాడికి ఎంత నమ్మకం ఉందో, మేము తప్పుడు సాక్ష్యాన్ని క్రియేట్ చేసినా మేము బయటపడగలమనేటువంటి వాడి ధైర్యం ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇలా శ్రీకాకుళం ప్రజలు ఆలోచన చేసుకోండి. అధికారంలో లేకుండానే ఇన్ని అబద్ధాలు, ఇన్ని అడ్డదారులు దొక్కుతున్నాడే వీడు. రేపు అధికారంలోకి వస్తే మిమ్మల్ని సరిగ్గా చూస్తాడా? ఎవరో 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చే కూలీలు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మా ఇళ్ళకాడి పెరిగాడు, మా ఓడు, మా చిన్నపిల్లాడు, ఏమైంది? మీ కొంపలా కాదు కారిపోయింది దీపం. నీ మొగుని కూడా గుద్దారనుకో, రేపు ఏదైనా పొరపాటున అధికారంలోకి వచ్చి నీ మొగుని గుద్దారనుకో, ఇవాళ కనీసం 1,50,000 ఇస్తానండి. ఆ రోజు కనీసం సింగిల్ రూపాయి కూడా ఇవ్వడు. ఎందుకో తెలుసా? మాకు అధికారం ఉందంటారు. అందుకని నేను ఏం చెప్తానంటే, పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది, విషమే కక్కిద్ది. కాబట్టి సీదిరి అప్పలరాజు ఏదో ఒక 500 రూపాయలు 1000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు కదా, నేను మీడియా ముందు మైకుల ముందు మాట్లాడాలని ఆయనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే రాను రోజుల్లో ఇంతకన్నా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. అసలు నాకు అయితే మాత్రం భలే విచిత్రం అనిపిస్తుంది. వైసీపీ నాయకులు ఎక్కడెక్కడి నుంచి పట్టుకొస్తారు, భలే ఆర్టిస్ట్ను పట్టుకొచ్చేస్తారు. అసలు ఒక్కొక్కడికి స్క్రిప్ట్ ఉండదు, వాళ్ళకి ఏముండదు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీస్తారయ్యా. పర్ఫార్మెన్స్ మాత్రం ఆస్కర్ లెవెల్లో చేస్తారు. వాళ్ళు ఇచ్చేది 5 రూపాయలకి వీళ్ళు 10 రూపాయలు పర్ఫార్మెన్స్ చేస్తారు. అందుకని చెప్పేసి వాళ్ళు సొసైటీలో తిరగలుగుతున్నారు, మనగలుగుతున్నారు. వాడు అంత యాక్సిడెంట్ చేసి ఆ కుటుంబం రోడ్డును పడ్డా కూడా ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. పొరపాటు జరిగిన యాక్సిడెంట్ని హత్యా ప్రయత్నం కింద క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారంటే చూడండి ఎంత ధైర్యమో, ఎంత ధీమా. మహా అయితే ఏమవుతుంది, జైల్లో తీసుకెళ్తాడు, 3 నెలల తర్వాత బెయిల్ ఇస్తాడు, బయటకు వస్తాం, అంతే కదా. ఆ కుటుంబాన్ని ఆదుకుందామే, ఆ కుటుంబానికి భరోసా కల్పిద్దామే, ఆ కుటుంబానికి అండగా ఉందామే అనేటువంటి ఆలోచన సీదిరి అప్పలరాజు ఫ్యామిలీకి లేదు. పైపెచ్చే వాళ్ళ భార్య ఎంగాకంగా గొప్ప మహానటి మాట్లాడుతుంది మీడియా ముందుకు వచ్చి. ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ సందాలేసి ఎవడో వాళ్ళు యాదవ కులం అంటే ఆ కులానికి సంబంధించిన వాళ్ళు పాపం మరీ పేదవాళ్ళరా, కనీసం రెక్కాడితే కానీ డొక్కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా కొంచెం ఆర్థిక సాయం చేద్దామని వాళ్ళు ఏదో తమ చందాలు వేసుకొని డబ్బులు తీసుకొచ్చిస్తే రాష్ట్ర వ్యాప్తంగా యాక్సిడెంట్లు అన్నిటికీ సాయం చేయమని అడుగుతుంది. ఎవరిస్తారు? ఎన్ని యాక్సిడెంట్లకి గుద్దినోడు ఇస్తాడు. గుద్దినోడు కేసుల నుంచి బయటికి రావడం కోసం ఇస్తారు. మీరేం బైకుల మీద వెళ్ళి నీ కొడుకులకి గంజాయి మందు తాగిచ్చి రోడ్ల మీద తిప్పించి మనుషులను గుద్దిస్తారు. అరెస్ట్ చేస్తేనే ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది, నా భర్తను ఇబ్బంది పెడుతుంది, నా భర్తను ఫాలో అవుతున్నారు. ఎక్కడి ఫాలో అవుతున్నాడు నీ భర్త ఒక 420, వాడు కనీసం యాక్సిడెంట్ అయితే అందులో ప్రాశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి వాడు కేసులను తప్పుదారి పట్టించడం కోసం అమాయకుడైనటువంటి వాడిని వేరే వాడిని విరికించాలని ప్రయత్నం చేశాడు. అలాంటి 420 ఆలోచనలు ఉన్నవాడు, అలాంటి 420 క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడు ఎలాగో ఎస్కేప్ అవుతాడని పోలీసులు మీ భర్తని ఫాలో చేస్తున్నారు. తప్పేముంది? మన నడవడికని బట్టి, మన విధానాన్ని బట్టి పోలీసులు కూడా మనకి గౌరవ మర్యాదలు ఇస్తారు, అది తెలుసుకోవాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఇట్లాంటి ఆర్టిస్టులు ఎవరైతే ఇప్పుడు అక్కడ ఏడుస్తున్నారో ఆర్టిస్టులు అందరూ దయచేసి మీ ఇళ్లలో మీ పిల్లలు ఉన్నారు, సంపాదించడం మీ కొడుకులు ఉన్నారు, మీ కొడుకులకి ఏదైనా జరిగితే ఆ రోజు కూడా మీరు ఇదే దేమలాగా ఇదే నిమ్మలంగా వచ్చి మాట్లాడతారేమో చూడండి. ఎందుకంటే ఎదుటోడి కొంపలో వాళ్ళకి కనీసం మొన్నటిదాకా కూడా ఈ ఆర్థిక సహాయం చేయనంత వరకు కూడా వాళ్ళకి కనీసం కుటుంబం కూడా గడవనటువంటి పరిస్థితిలో ఉంటే అలాంటి పేద కుటుంబాన్ని పట్టుకొని కనీసం ఒక చిన్న పిల్లాన్ని చూస్తుంటేనారే పాపం చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడే, ఆ తల్లిని చూస్తుంటే ఆ చిన్న వయసులోనే అంటే వృద్ధాప వయసులో తోడుకుండాల్సినటువంటి కొడుకు కోల్పోయాడే, ఆమెకి కనీసం ఏం అనుభవించిందని ఆమెకి భర్త దూరం చేశాడే అని మనం ఆలోచన చేస్తుంటే అవన్నీ పక్కన పెట్టేసి ఏదో
ప్రభుత్వం కక్ష సాధిస్తుంది, కావాలని కేసులు పెడుతుంది. అసలు మా వాడు యాక్సిడెంట్ చేయలేదు, మా వాడు కాదు, న్యాయస్థానాలను నిరూపిస్తాను. ఏమవుతుంది, జడ్జి గారి ముందుకెళ్ళి అప్పుడు ఆ సిద్ధార్థ అనేవాడి చేత లొంగిపోయినిస్తాడు. నేనే చేశాను సార్. ఇప్పుడు స్వయంగా ఒప్పుకున్న దానికి ఇంక ఎవిడెన్స్ ఏముంది? ఎవిడెన్స్ ఉండదు. కానీ ఏదో సీసీ ఫుటేజ్ల పుణ్యం అంటూ మీరు దొరికారు. మీ పాపం పండి భగవంతుడు మా ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ మహిళలందరికీ నేను ఏం చెప్తున్నానంటే, మీరు అంత ఇరగదీసినా ఎగిరిపడ్డా రేపు ఏదైనా పొరపాటున అధికారంలోకి వస్తే రేపు మీ ఇళ్లలో మీ పిల్లలనో మీ మొగుళ్ళనో లేకపోతే మీ ఇంట్లో సంపాదించేవాడిని గుద్దేస్తే కనీసం 1,50,000 రూపాయలు కూడా కాంపన్సేషన్ ఇవ్వడు. ఆ రోజు కూడా మీరు మా సీదిరి అప్పలరాజు మావోడు, మా బజార్లో తిరిగినోడు, మా కాడ పెరిగినోడు, మా లంగాలు పట్టుకొని తిరిగాడు, లంగా బొందులు పట్టుకొని తిరిగాడని ఇట్లాంటివి చెప్తే అప్పుడు ఆలోచన చేద్దాం. కాకపోతే అసలు పట్టుకురావటం మాత్రం భలే ఆర్టిస్టులు పట్టుకొస్తారు అబ్బాయి. వీళ్ళు ఇరగదీస్తారు ఆర్టిస్టులు మాత్రం. పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం నిజంగా నేను ఆ వీడియో చూస్తుంటే 1కి 4 సార్లు చూసా. అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు. కానీ అక్కడ రియల్ లైఫ్లో ఆ పర్ఫార్మెన్స్ పనికిరాదు. మీ యాక్టింగ్ చూస్తూనే అర్థమైంది. 500 రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా ఈరోజు యాక్ట్ చేయమని చెప్పి ఇచ్చారు. ఏది ఏమైతే వాడి పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. ఈ పరిస్థితుల్లో మీకు సాయం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముందే తీసుకోండి కూలి, లేకపోతే అందులో కూడా కమిషన్ కావాలంటాడు అలాంటి వాడు.